నేను ఫుడ్ వ్లాగ్ పెట్టాను కానీ ఇప్పుడు వచ్చి ఒక వీడియో కూడా చేయలేదు. ఫుడ్ వ్లాగ్లో ఫస్ట్ వీడియో ఇది నాది. ఇక్కడ ఇదేదో టిఫిన్ హోటల్ అనుకుంటా, చూడడానికి చాలా బాగుంది. అనే ఉంది టిఫిన్స్ ఎటు ఉన్నాయని? ఇడ్లీ ఉంది, దోశ, చపాతీ, పరోటా. అంటే ఏంటి ఫేమస్ ఏంటి? ఎస్పీ ఇడ్లీ, ఎస్పీ దోశనా? ఓకే. ఎక్కడ వాళ్ళు ఇది? లోపల కూర్చోడా? చూడడానికి బాగానే ఉంది. ఫ్యామిలీస్ కూడా వస్తున్నారు, పర్వాలేదు అయితే. వెయిటింగ్. ప్రసాద్ ఇడ్లీ వచ్చింది ఫస్ట్. ఆహా, గీ కారం వేసి సూపర్ ఇచ్చారు. సూపర్, చాలా బాగుంది. కారం పొడి గీ కాంబినేషన్ సూపర్ ఉంది. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు దాకా బయట చాలా దగ్గర టిఫిన్ చేశాను కానీ ఇడ్లీ మాత్రం ఎలా అయితే సూపర్. జీడిపప్పు, చీజు, పన్నీరు స్పెషల్ దోశ. ఎలా ఉంటుంది అనుకున్నాం కానీ బాగుంది. కన్ఫర్మ్గా నా ఫాలోవర్స్ ఎవరైనా ఇక్కడికి వస్తే ముందుగా ట్రై చేయాల్సింది ఏంటంటే స్పెషల్ ఇడ్లీ. చాలా అంటే చాలా బాగుంది. పక్క ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ట్రై చేయండి. చాలా బాగా ఎక్కువ ఉన్నారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అని ఆ పార్సిల్ చెప్పాం. స్విగ్గీ, జొమాటోలో కూడా పెట్టుకోవచ్చు మాట ఇందులో ఆర్డర్. రేపు అందరికీ ఇక్కడ వెయిట్ చేద్దాం కూర్చొని. ఓకే, అనే కొద్దిగా మీ అడ్రస్ చెప్పరా ఎక్కడ? అంటే నాకు బల్లెంవారి వీధా? ఓకే నేను థ్యాంక్ యూ. బల్లెంవారి వీధి అంట, విజయవాడ. నాకు సరిగ్గా అడ్రస్ తెలీదు. పార్సిల్ కూడా పర్లేదు, బాగానే కట్టారు. చూడండి ఒకసారి. నా ఫాలోవర్స్ ఎవరైనా ఇక్కడికి వస్తే కానీ కన్ఫామ్గా ట్రై చేయండి. ఇడ్లీ మాత్రం ట్రై చేయండి, ఎందుకంటే అది నాకు బాగా నచ్చింది. స్వగృహ టిఫిన్స్ అంట. స్వగృహ టిఫిన్స్ చాలా బాగుంది. మీరు కన్ఫామ్గా నెక్స్ట్ టైం వస్తే కనుక ఇక్కడికి ఎవరైనా నా ఫాలోవర్స్ ఇక్కడ దగ్గరలో ఉంటే కనుక కన్ఫామ్గా ఇక్కడ టిఫిన్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంది, అసలు ఖాళీ లేదు ఒక రకంగా చెప్పాలంటే.